హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వేటు మీడియా. ఈ రోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే లంచగొండి తహసీల్దారులు మాకొద్దు, రోడ్డెక్కి ధర్నాలు నిరసనలు, రైతుల ధర్నాలు నిరసనలు. ఇక్కడ చూసుకున్నట్టయితే కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులు, ఈ అవినీతి లంచగొండి అధికారులు మాకొద్దంటూ అధికారులకు వ్యతిరేకంగా అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఆ అధికారులు తమ మండలానికి వద్దంటూ నిరసన తెలుపుతున్నారు. భూ సమస్యల పరిష్కారానికి వెళ్తే లంచాలు డిమాండ్ చేస్తున్నారంటూ అది ఆర్ఐ నుంచి అదనపు కలెక్టర్ల వరకు లంచాలు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అవినీతి అధికారులపై ఫిర్యాదులు, ఏసీబీ వాళ్లకు చిక్కుతున్న ఆఫీసర్లు, అన్నదాత గోడు పట్టించుకొని రెవెన్యూ పెండింగ్ లో లక్షలాది దరఖాస్తులు, ఉన్నతాధికారులు రివ్యూ చేయకుంటే రైతాంగం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రభుత్వాలను కూల్చాలన్న రైతుతోనే కానీ ఆ రైతుకే అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారు, వారి పనులకు అడ్డుపడుతున్నారు. దీనిపై మరి ప్రభుత్వం తక్షణమే స్పందించి లంచాలు డిమాండ్ చేస్తున్న అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి, లేకుంటే దీన్ని నిరసనలు వృద్ధుతం చేస్తామంటూ రైతులు వివరిస్తున్నారు. అలాగే రైతులు లంచాలు ఇస్తానే మీకు లాంఛనంగా పనిచేస్తామంటున్న అధికారులు ఏ క్షణమైనా ఏసీపీకి దొరకొచ్చట్టు లాంగ్ లీవ్ లో భయంతో లాంగ్ లీవ్ పెట్టుకొని అధికారులు వెళ్ళిపోతున్నారు. మరి రైతుల సమస్య పరిష్కరించేది ఎవరు?